మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్లో నిర్వహించే యాన్యువల్ కమ్యూనిటీ సర్వీస్ హ్యాండ్స్ టు హ్యాపీనెస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ కె కృష్ణ కిషోర్, వాసంతి కిషోర్ ఆదేశానుసారంగా ప్రిన్సిపల్ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తుఫాన్ నగర్ లో ఉన్న సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆదుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వృద్ధులకు చేయూత అందించుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వృద్ధులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, తినుబండారాలను వృద్ధులకు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ స్వయంగా పాల్గొని అందజేశారు. పై కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త సేవా సంస్థ సభ్యులు ఎంవిఎన్ ప్రసాదరావు, ఎం అజిత్ బాబు, షేక్ కాదర్ బాషా మాట్లాడుతూ నేడు వృద్ధులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, బియ్యం, తినుబండారాలను అందజేసిన కిషోర్ రత్నం పాఠశాల విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతో పాటు సామాజిక సేవలపై అవగాహన కల్పించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర వృద్ధులు పడుతున్న ఇబ్బందుల గురించి పాఠశాల విద్యార్థులకు తెలిపారు. నడవాలి. ఇంట్లో ఎవరు ఉండరు. ఆమె దోగొడతా పోయి ఆమె పట్ల ఆమె కొట్టది. Stand properly with it. Hands up. మేము ఈరోజు హ్యాండ్స్ టు హ్యాపీనెస్ ఇక్కడ చూస్తుంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. మేము కానీ పెద్ద అయినప్పుడు అందరికి ఇలానే హెల్ప్ చేయాలనుకుంటున్నాం. మీరు కానీ అందరికి ఇలానే హెల్ప్ చేయండి. ఒకసారి మనం చూడండి మీకే అర్థం. Move forward. Move forward. Well, next, move forward. Move forward. By Mahat, move forward. ఆమె బతికేస్తుంది పెద్ద ఆమె. అదే కింద కూర్చోదు కదా ఆమె. ఆయన ఇంట్లో జరుగుబాటు లేక అందరి ఇళ్ళకి వస్తారు, ఏమైనా సహాయం చేయండి అని. అట్లా బతుకుతారు వాళ్ళు. ఎవరు లేరు వాళ్ళకు కూడా.
ఇంకా ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు కూడా అమ్మ నాన్న ఇద్దరు లేరు, మనకున్నారు కదా అందరికీ, కానీ వీళ్ళకి లేరు. మీ సహాయం వీళ్ళకి చేయటం మంచిదే కదా. వీళ్ళు కూడా అదే పరిస్థితి, వాళ్ళంతా చాలా పేదవాళ్ళు, ఏదైనా పనులు చేసుకోలేక మంచాన ఉన్నారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళంతా పేదవాళ్ళు. నేను ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇక్కడైనా కాదు ఎక్కడైనా మంచి వాళ్ళకి సహాయం చేస్తాను. సరేనా? మనం ఇంత చేస్తే సమాజం తిరిగి మనకు ఇంట్లో సంపాదించే వాళ్ళు ఉండరు. సరేనా? ఆ పేరు వెంకటమ్మ, చూడండి పెద్ద, మీకు అవ్వ వయసు, ఆమె నడవలేదు, మళ్ళాగా నడవలేదు, ఆమె ఏ పని మళ్ళాగా చేసుకోలేదు, మురుగులు పోయలేదు, ఏదైనా అంగడి పోయి సరుకులు తెచ్చుకోలేదు. ఎందుకని? నడవలేదు, దోగడితే వెళ్ళాలి. దోగడితే వెళ్ళడానికి మనం హెల్ప్ చేయాలి కదా. ఆమెకు ఎవరు లేరు, వాళ్ళు వచ్చి అమ్మ కూతుర్లు ఏం పని చేస్తుంది. ఏం పని? చెత్తకాగతాలు ఏరుకుంటారు కదా, అసలు రోడ్డు పక్కన ఏరుకొని అమ్ముకుంటారు కదా. కావలి సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నందు కావలిలో మంచి పాఠశాల, విద్యార్థులు చైతన్యవంతులు చేయడానికి ఎన్నో వారి కార్యక్రమాలు చేస్తూ సంయుక్త సేవా సంస్థ ఇటీవల కాలంలో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల వారికి, ఆసరా లేని వాళ్ళకి, జీవనోపాధి లేని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ కిషోర్ రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కావలి వారి ఆధ్వర్యంలో అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కలిసి సంయుక్త సేవా సంస్థకు మా వంతు సహాయ సహకారాలు అందియాలి, ఎంతోమంది అనాథలు మరి కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి వాళ్ళు మా వంతు సహకారం అందియాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో బియ్యము, పప్పు దినుసులు, సామాన్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత అసలు విషయం ఏంటంటే హ్యాండ్ టు హ్యాపీనెస్ అనే ఒక పదం, దాని మీద అందరి అంటే ఆ పేద బడుగు బలహీన వర్గం వాళ్ళు సంతోషంగా ఉండాలి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.